దేవరకద్ర నియోజకవర్గం నుండి 3 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి. కొత్తకోట మున్సిపాలిటీలో బైక్ ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేయకపోగా బీఆర్ఎస్ ప్రారంభించిన పనులను పెండింగ్లో పెట్టిందని మండిపడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. దేవరకద్ర నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అంకురార్పణ చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలా ఇప్పటికే మున్సిపాలిటీకి సంబంధించి రివ్యూలన్నీ కూడా పూర్తి చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో కొత్తకోట, అదేవిధంగా భూత్పూర్, దేవరకద్ర 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. 3 మున్సిపాలిటీలకు సంబంధించి అన్ని వార్డులకు సంబంధించిన కార్యాచరణ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకున్నాం. ఒక్కొక్క వార్డు వైద్యుగా చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ చేసుకున్నాం. ఈరోజు కొత్తకోట మున్సిపాలిటీకి సంబంధించి 15 వార్డులు ఉన్నాయి. బ్రహ్మాండమైన ర్యాలీ ఒక్క రోజులో అనుకుంటేనే బ్రహ్మాండమైన ర్యాలీ, దాదాపు 1000 వెహికల్లతోటి ఇలా ర్యాలీ తీయడం జరిగింది. ఇప్పుడే సభ కూడా కంప్లీట్. భూత్పూరు కొత్తకోట అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి సహకారంతో అప్పుడు మేము మున్సిపాలిటీగా చేసుకున్నాం. 2 మున్సిపాలిటీలకు కూడా మేము 50 కోట్ల నిధులు తీసుకొని వచ్చినాం. మేము అప్పుడు పట్టిన ప్రపోజలే దేవరకద్ర కూడా, అది మొన్న ఈ గవర్నమెంట్లో కొత్తగా మున్సిపాలిటీ అయింది. ఏది మా రివ్యూ ద్వారా అర్థమవుతున్నది, గత 10 ఏళ్ళ కేసీఆర్ గారి పాలన చూసిర్రు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనితీరు కూడా 2 సంవత్సరాలుగా చూస్తున్నారు. మేము తెచ్చిన నిధులే టీయూఎఫ్ఐడిసి కింద ఇయ్యాలడికి దానికే ఏమన్నా టెంగాయలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాడిఫై చేసి కొత్తగా తెచ్చినామనే ఇయ్యాలడి కూడా నేను కొత్తకోటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి సంబంధించి స్లాబులు అయిపోయినాయి, పిల్లర్లు అయిపోయినాయి. దానికి గోడలు కట్టే పరిస్థితి కూడా 2 ఏళ్ల కాలంలో ఒక ఇటుక కూడా కట్టలేదు. మేము తెచ్చిన పనులే తప్ప ఇవాళ కొత్తగా ఒక్క జీవో తీసుకురాలి. ఇవాళ ఈ పట్టణానికి సంబంధించి మేము 30 పడకల ఆసుపత్రి తీసుకొని వచ్చి టౌన్లో ఉండాలి, హైవే ఉంది, హైవేకు దగ్గరలో ఉంటే యాక్సిడెంట్లకని ప్రత్యేకంగా అప్పుడున్న హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి 5 కోట్ల నిధులు తీసుకొని వస్తే దాన్ని కూడా పెండింగ్ పెట్టి ఇవాళ దాన్ని తీసుకుపోయి ఎక్కడున్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర హైవే మీద యాక్సిడెంట్లు అయితే ఒక ట్రామా సెంటర్ లాగా ఉండాలన్న ఆలోచనతో హాస్పిటల్ తీసుకొని వచ్చింది. అదేవిధంగా దేవరకద్రలో కూడా 100 పడకల ఆసుపత్రి టెండర్ అయిపోయింది. హరీష్ రావు గారు ఎప్పుడు వచ్చి టెంకాయ కొట్టిర్రు. టెండర్ అయిపోయిన దాన్ని మళ్ళీ పెండింగ్ పెట్టి ఇవాళడికి 2 సంవత్సరాలు అవుతూ ఉంది. 2 సంవత్సరాల కాలంలో మాయమాటలు చెప్పడం, ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ ఆడడం, అదేవిధంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ఇలా సిట్టు పేరు మీద మొన్న హరీష్ రావు గారిని మళ్ళీ ఇలా కేటీఆర్ గారిని ఇబ్బందుల్లో పెట్టడం. అంటే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చేసరికి హరీష్ రావు గారికి, మున్సిపల్ ఎలక్షన్లు వచ్చేసరికి మళ్ళీ ఒకసారి కేటీఆర్ గారికి నోటీసులు. అంటే ప్రజలను డైవర్షన్ చేసి పాలిటిక్స్లో ఏ విధంగా గెయిన్ అవ్వాలన్న ఆలోచన ఉంది తప్ప, అరే మేము మాట ఇచ్చినాము 6 గ్యారంటీలు, 420 హామీలు ఎన్ని నెరవేర్చినాం, ఎందుకు నెరవేరుస్తలేము, ఎప్పుడు నెరవేరుస్తారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచనే లేదు ఇవాళ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. ఎంతసేపు రాజకీయ కోణంలో ఎట్లా సీట్లు సంపాదించాలన్న తపననే ఉంది తప్ప కేసీఆర్ గారిలాగా 10 ఏళ్ల కాలంలో ఎంత గొప్పగా ఆలోచన చేసినాడు. ఇలా మా కౌన్సిలర్లు ఒక్కొక్క దగ్గర 6 మంది 7 మంది పోటీ పడుతున్నారు అంటేనే ప్రజల్లో ఏ రెస్పాన్స్ ఉందనేది అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ 3 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. గ్రామాల్లో ఇప్పటికే సత్తా చాటింది బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్గా రాష్ట్రంలో. ఇది పట్టణాలకు జరిగేటటువంటి ఎన్నికలు, ఇక్కడ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయనుకుంటారు ఓటర్లని, ప్రజల్లోకి ఏ ఎజెండాతో వెళ్తారు అనేది? పట్టణ ప్రాంతాల్లో నిజంగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, అవగాహన ఉన్న వాళ్ళు ఎక్కువ, కొంచెం అవగాహన ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అన్ని అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, టీఎన్జిఓలు, అన్ని వర్గాల ప్రజలు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఈ పట్టణాల్లో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధే చెప్ప ఇయ్యాలటి వరకు కొత్తగా ఏమి అభివృద్ధి జరగలేదు, వాళ్ళకి అర్థమవుతూ ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగిన స్కీమ్లే తప్ప ఇయ్యాలటికి కొత్త స్కీమ్ ఒక్కటి కూడా ఈ పట్టణాల్లో ఉన్న ప్రజలకి అందలేదు ఇయ్యాలటి వరకు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన 2000 ఇయ్యాలటికి వస్తూ ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ₹1,00,000 గదే వస్తూ ఉంది. కేసీఆర్ అంటే వీళ్ళు ఏదైతే చెప్పిరో అంటే ఇచ్చినామో అంటారు తప్ప ఏది పూర్తి స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఇలా రుణమాఫీ 50% కంప్లీట్ కాలే, మేము మొత్తం ఇచ్చేసినామంటారు. ఎవరికైతే రుణం మాఫీ కాలేదో వాళ్ళు కసి మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు. ఎప్పుడు వస్తారో ఎలక్షన్లని, ఎప్పుడు మళ్ళీ కారు గుర్తు కనిపిస్తే ఓటు వేయాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇలా ముసలోళ్ళు కూడా అంతే, మాయమాటలు చెప్పి 4,000 ఇస్తామంటే అప్పుడు 2023లో ఓటు వేసినాం, మళ్ళీ రాడా ఇప్పుడు ఓటు అడగనికని వాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు.
మా ఆడపిల్లలు నెలకు 2,000 వస్తాయంటే ఆ రోజు ఆశపడ్డారు, నెలకు 2,000 1వ తారీఖు నాడే వస్తాయని. ఇవాళ వరకు దాన్ని ఊసేలేదు. ఇలా 26 నెలలు అయింది. ఎంత బాకీ పడ్డారు? దాదాపు 55,000 రూపాయలు ఒక్కొక్క ఆడబిడ్డకు బాకీ పడ్డారు. అందుకే మేము కూడా ఏం చేసినాం, ఏదైతే గ్యారంటీ కార్డ్ అని మోసం చేసిరో ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో కాలానికి ఎంతెంత బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ అనేది కార్డు కొట్టించినాం. ప్రతి ఇంటికి తీసుకెళ్తాం. ఒక మహిళకు ఎంత బాకీ పడ్డది, ఒక ముసలవ్వకు తాతకు ఎంత బాకీ పడ్డరు, ఒక రైతుకు ఎంత బాకీ పడ్డది, చదువుకున్న పిల్లలకు ఎన్ని, అంటే ఎలక్షన్ల ముందు అలవి కాని హామీలు, ఏది నోటికి వస్తే మేము వచ్చేది లేదు సచ్చేది లేదు అన్నట్లు విపరీతమైన హామీలు ఇచ్చి ఇలా గద్దె కూస్తున్నారు. 2 ఏళ్ల కాలంలో ప్రజల కోణంలో ఒక్క ఇష్యూ జరగట్లేదు. ఎంతసేపు మంత్రులు వాళ్ళ పంచాయతీ స్కాములు ఎట్లా లూటీ చేయాలి రాష్ట్రాన్ని. ఇలా ఈ 2 ఏళ్ల కాలంతో మనం ఒక 10-20 ఏళ్ళకి తెలంగాణ వెళ్ళిపోయింది. ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 6 నెలలు కష్టపడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు, దాన్ని పండబెట్టిరు. ఏంది అంటే ఈ జిల్లాకి వెళ్ళి 12 సీట్లు కాంగ్రెస్కు గెలిపించిన పాపానికి ఇలా ఆ ప్రాజెక్టు పండిపోయింది. స్కీమ్లు, స్కామ్లు, కొట్లాటలు, వాళ్ళకు ప్రజల కోణం అనేదే లేదు. గుడిమారి ఎడ్డితే అంటారు చూడు, అట్లా కూర్చున్నారు కుర్చీ మీద. మళ్ళీ ఈ 3 ఏళ్ళు మమ్మల్ని దించేదేం లేదన్న ఆలోచనతో ఉన్నారు. కానీ ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, కేసీఆర్ మళ్ళీ రావాలి, వస్తేనే తెలంగాణ బ్రహ్మాండంగా ముందలుకోతుందన్న ఒక కసి మీద ఉన్నారు. ఇవాళ మా కార్యకర్తలు నాయకుల ఉత్సాహం చూస్తేనే అర్థమవుతూ ఉంది. ప్రజలు కూడా అదే రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. 100% ఈ ఎలక్షన్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన విజయాన్ని కైవసం చేసుకోబోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలో గడిచిన 2 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, మరోవైపు 6 గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేసిందని, ఇదే అంశాన్ని ఎజెండాగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం వెంకటేశ్వర రెడ్డి.